హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మనకి ఛానల్కి ఇప్పటికి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ నచ్చి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను లైక్ చేసి మనకైతే సపోర్ట్ అయితే బాగా ఇస్తున్నారు. సో ఈరోజు అయితే అందరు న్యూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈరోజు టాపిక్ వచ్చేసి అన్న 2025తో వ్యాలిడ్ అయిపోతుంది, లైఫ్ అయిపోతుంది. సో లైఫ్ చేయించుకోవాలంటే ఎంత అయితే ఖర్చు అవుతుంది అమౌంట్, సో ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. డైరెక్ట్గా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ దగ్గర వెహికల్ ఉంది, ఇది 2025 నవంబర్ ఎండింగ్ అయిపోతుంది. సో ఇంకొక 2 మంత్స్ 1 మంత్లో అయితే లైఫ్ అయిపోతుంటే మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ ఎలా వ్యాలిడిటీ లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అనే విషయం అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సో మీ దగ్గర ఫస్ట్గా మీ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. సో మీ దగ్గర లైఫ్ అయిపోతున్న స్మార్ట్ కార్డ్ అయితే ఏదైతే ఉందో అది ఉండాలి. అలాగే మీ ఓనర్ ఎవరైతే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇలా చూసుకున్నట్లయితే సో మీ దగ్గర ఇవన్నీ పేపర్స్ అయితే పట్టుకొని ఆర్టీఓ ఆఫీస్ని అయితే మీరు కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్లో మీకు ఆర్టీఓ ఆఫీస్కి మనకి మధ్య ఒక పర్సన్ అయితే ఉంటారనమాట. చాలామంది బ్రోకర్ అంటారు, నెక్స్ట్ మీడియేటర్ అని చెప్తారు. అవన్నీ పక్కన పెట్టండి. సో ఒక పర్సన్ అయితే ఉంటారు. ఒక హోల్సేల్కి రీటైల్కి మధ్యలో ఒక పర్సన్ ఎలా ఉంటారో, సో ఆర్టీఓ ఆఫీస్కి మనకి ఒక పర్సన్ అయితే ఉంటారు అనమాట. అతన్ని కన్సల్ట్ చేయండి. అన్న లైఫ్ అయిపోతుంది బైక్, సో లైఫ్ ఎక్స్టెండ్ చేయాలి దీనికి. ఇప్పుడు 2025 ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే 2030 అవుతుంది. సో 30 వరకు నాకు లైఫ్ కావాలని చెప్తే సో మీరు డైరెక్ట్గా మీరు ఆర్టీఓ ఆఫీస్కి అయితే ఈ పేపర్స్ పట్టుకొని వెళ్ళగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ట్యాక్స్ అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ ఒక చలానా అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు కేవైసీ కూడా చేయించుకోవడానికి ఈ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే ఆఫీస్ ఫార్మాలిటీస్ కూడా మీరు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. సో ఇంకా డైరెక్ట్గా ఎంత పే చేయాలి, టోటల్గా అమౌంట్ ఎంత అవుతుంది ఒక 5 ఇయర్స్ లైఫ్ చేయించుకోవడానికి ఆర్ఎక్స్ సిరీస్కి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ట్యాక్స్కి 5000 అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. అలాగే చలానా పే చేయవలసి ఉంటుంది, ఒక 1500 అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే ఆఫీస్ ఫార్మాలిటీస్కి ఒక 1500 అయితే పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీరు కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి, దానికి ఒక 500 అయితే పే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు పొల్యూషన్ లేనట్లయితే పొల్యూషన్ కూడా చేయించుకోండి, ఒక 60 రూపీస్ అయితే పొల్యూషన్కి ఖర్చు అవుతుంది. సో టోటల్గా చూసుకున్నట్లయితే గ్రీన్ ట్యాక్స్ 5000, ఆఫీస్ ఫార్మాలిటీస్ 1500, నెక్స్ట్ మీరు ఇంకా చేయవలసిన అన్నీ చూసుకుంటే టోటల్గా అమౌంట్ ఒక 8500 వరకు అయితే మీకు ఛార్జ్ అయితే జరుగుతుంది. మొత్తం 8500 వరకు మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మీ లైఫ్ అయితే బైక్ది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇదన్నమాట మ్యాటరు. నెక్స్ట్ అలాగే అన్న బైక్ ఉంది, లైఫ్ అయిపోతుంది, బట్ ఓనర్ ఇక్కడ లేడు. ఓనర్ లేకపోతే మనకి లైఫ్ నెక్స్ట్ ఎలా చేయించుకోవాలి అదే చెప్తున్నాం ఇప్పుడు. సో మీరు ఏ సీ బుక్ మీద మీ ఓనర్ అయితే ఏ సీ బుక్ మీద అడ్రస్ ఉందో ఒకసారి ఆ అడ్రస్ని అయితే ఒకసారి చెక్ చేయండి. ఆ అడ్రస్లో పర్సన్ ఉన్నారనుకోండి, మీరు లక్కీయే. అతను కూడా కొంచెం రిక్వెస్టబుల్గా వాళ్ళు మాట్లాడుకోండి, సార్ ఇలాగా మీ పేరు మీద ఈ బైక్ ఉంది, నేను ఎప్పటి నుంచో యూజ్ చేసుకుంటున్నాను, లైఫ్ అయిపోతుంది సార్. సో లైఫ్ చేయించుకోవాలంటే మీరు తంబేయాలి, మీరు తంబేస్తే నా పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు ఎంతకంత అమౌంట్ ఇచ్చుకుంటాను సార్, మీరు హ్యాపీగా ఉండడానికి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి ఎంత చెప్తే నేను అమౌంట్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాను సార్ అని కొంచెం రిక్వెస్టబుల్గా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు ఓకే అన్నారంటే మీరు ఫుల్ హ్యాపీ అనమాట, మీ పేరు మీద కూడా నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంతమందికి పేపర్స్ ఉంటాయి కానీ ఓనర్ ఉండడు. వాళ్ళకి ఏం చేయాలంటే మరి ఇంకా లైఫ్ అయిపోతే ఇంకా దాన్ని అలా వదిలేయడం అనమాట, దానికి ఇంకో ఆప్షన్ లేదు. ఒకవేళ లక్కీగా మీరు అనుకునే అడ్రస్లో మాత్రం ఓనర్ ఉంటే మాత్రం తంబేయడానికి అతను యాక్సెప్ట్ చేస్తే మీరు చాలా బెస్ట్, అంటే చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రేర్గా దొరికితే, ఎందుకంటే ఒక 30 ఇయర్స్ బిఫోర్ వెహికల్స్కి సేమ్ అడ్రస్లో ఓనర్ ఉంటాడు అనడం చాలా అది అసలు ఊహించలేం. ఉండకపోవచ్చు, నాకు తెలిసి 99%, ఒక 1% మనకి ఛాన్స్ ఉంది కదా. సో ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి. వెళ్ళి ట్రై చేసిన తర్వాత ఓనర్ ఉంటే మాత్రం ఆర్టీఓ ఆఫీస్కి డైరెక్ట్ తీసుకెళ్ళండి. ₹1 కూడా అతని దగ్గర నుంచి మీరు ఖర్చు పెట్టించకుండా మీరే అతని దగ్గర నుండి తీసుకుని వెళ్ళి తంబు వేసి మొత్తం అంతా రిక్వెస్ట్గా మాట్లాడుకొని చేయించుకుంటే లైఫ్ అయితే వ్యాలిడ్ అవుతుంది. మీకు ఫ్యూచర్లో పోలీసులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చేసి ఇదనమాట. సో అలాగే మరి ఇంకా లేటెస్ట్ కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. అలాగే ప్రైవేట్ నెంబర్ అంటే మనకు నచ్చిన నెంబర్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఏంటి, ఇలాంటి మంచి కంటెంట్ వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి భయ్య, అందరికీ సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.